దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి చేవలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిద్దా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫులు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలోని నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ. ఇవి మనోడి దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బడులు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంతకాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి, మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమన్నాడంటే, నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేయడం. అరే నువ్వెక్కడ నేనెక్కడ, నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు, నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు. ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలీదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలీదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. నా నియోజకవర్గం పాయకరావుపేట, 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో, పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? లేదంటే నీ ఇంటికే రమ్మంటావా? పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతాము, నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా, 2 గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక 2 గన్మెన్లు ఇచ్చేసి 2 నెలలు పండగ చేసుకొని వదిలేసాడు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా? నీకున్న నోటు దురదకే. ఈరోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను, ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా, ఆ రేంజ్లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన మాకెంత ఉంటుందయా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాలు విసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండిలేక అల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా? అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసినోడిని చెత్త సీఎం అంటారుగా అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈరోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నత్తిపోకోడి అంటారా? అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా. ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమి మాట్లాడట్లా నేను. నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడలు కొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నా స్థాయిని పెంచడం కాదు, అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవా?
ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను, అలా అన్నావు అనుకో నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఎవడో తెలుసా? ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుడ్డు పగిలిద్ది ఒక్కొక్కరికి. మాతో పెట్టుకోకండి.